హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈవినింగ్ టైంలో డిజర్ట్ ఆర్ స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు హెల్దీగా మనం సొరకాయతో హల్వా చేసేసుకోవచ్చు. క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా చాలా మంచిది హెల్త్కి. కాబట్టి ఇంట్లో ఉండే సొరకాయతోటి ఇలా హెల్తీగా హల్వాని ఎలా తయారు చేసామో ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ కావాల్సిన పదార్థం సొరకాయ తురుము, లోపలిది తీసేసి ఇత్తనాలు ఇవన్నీ తీసేసి పీల్ తీసి తీసుకోవాలి. తర్వాత బాదం పప్పు ఇలా తురుము పెట్టుకోవాలి. జీడిపప్పు 4 పీసెస్ కట్ చేసాము, ఇవి 2 పీసెస్గా, ఇవి కొన్ని తెలియదు. షుగర్ 1/2 కప్పు, గీ ఇవి 4 కప్స్కి, ఇది చూపించే ఇది 4 కప్ అయితే ఇది 1 కప్పు, ఇది 1 కప్పు, ఇది 1 కప్పు. కొంచెం నెయ్యి, యాలకుల పొడి. స్టార్ట్. కొంచెం నెయ్యి వేసాను. జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. హల్వాకి మెజర్మెంట్స్ అనేవి 4:1 ఉంటుంది. 4:లో మెయిన్ ఇంగ్రీడియంట్ 4 కప్స్ అయితే మనకి షుగర్ అనేది 1 కప్ తీసుకోవాలి. నాకైతే 2 కప్స్ ఆఫ్ సొరకాయ తురుము వచ్చింది కాబట్టి నేను 1/2 కప్ షుగర్ మాత్రమే తీసుకున్నాను. అలాగే మిల్క్ అనేది 2:4 తీసుకోవాలి. 2 కప్స్ సొరకాయ తురుము కాబట్టి నేను 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఫస్ట్ తురుముని ఇలాగ అదే ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ తురుము మెత్తబడే వరకు మగ్గనిద్దాము. ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టేసి ఉంచండి. 10 మినిట్స్ మగ్గుతుంది. మన క్వాంటిటీని బట్టి టైం పడుతుంది మగ్గించుకోవడానికి. చూడండి, ఈ టైప్లో వచ్చేస్తే సరిపోతుంది. టైం తక్కువైనా పర్లేదు. కాచి చల్లార్చిన చిక్కని మీగడ పాలు, ఇవి మీగడలో మీగడ పాలు కదా, దీంట్లో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మెత్తగా అయ్యేదాకా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుంది. ఇప్పుడు కొంచెం పాలకోవా వేసుకోవచ్చు, లేదా పచ్చికోవా. నేనైతే పాల మీద మీగడ వేస్తున్నాను, నాకు ఇదే ఇష్టం. బాగా కలపాలి, లేదంటే ఒక చోటే ఉండిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. మొత్తం ఉడికిపోయి హల్వా కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇలాగ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అంటే పూర్తిగా ఉడికినట్టు. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసేసుకుందాం. షుగర్ కూడా కొంచెం నీళ్ళ పాకం వచ్చే వరకు కలతిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంటుంది. మనం ఎక్కువగా కలవతిప్పుతూ ఉండడం వల్ల త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసేద్దాం. నేనైతే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు. మీకు ఇంకా గ్రీనిష్గా కనిపించాలి లుకింగ్ కోసం అంటే గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపేయండి. అంతేనండి, సింపుల్గా హెల్తీగా మనకి ఇంట్లోనే తయారు చేసుకునే సొరకాయ హల్వా రెడీ. ఇప్పుడు ఇందులో మనం ఏ ఫుడ్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫుడ్ కానీ, ప్యాకెట్ ఫుడ్ కానీ యూజ్ చేయలేదు. అన్నీ మన ఇంట్లో వాడే వస్తువులతోనే చేశాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.